నమస్తే అండి. రండి పైకి. ఏమేం పూలు పూసినాయో చూపిస్తాయి. యాపిల్ ఎన్ని పూలు పూసినాయో, పంపర్ పనస ఎన్ని పూలు పూసినాయో, ఇట్లా ఆకులు వస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉండి ఎంత అందంగా ఉందో. నేను వీడియోలు తీయట్లేదు, ఏమనుకోమాకండి, కొంచెం బిజీగా ఉన్నాను. ఇదిగోండి ఇక్కడికి వస్తే ఉందండి సెంటు వాసన. అసలు ఎన్ని పూలండి. ఇదిగోండి ఇటు రండి. అసలు పంపర్ పనస ఎన్ని నిలబడతాయో తెలీదు. మనం పూత దశలో అందరూ అడుగుతున్నారు, కంపల్సరీ మైక్రోన్యూట్రియంట్స్ అందించండి, అందిస్తేనే మనకి ఇవి మంచిగా నిలబడి కాయలు కాస్తాయి. ఎన్ని పూలండి. ఇదిగోండి అసలు సెంటు వాసన. రాత్రిపూట వస్తే మిద్దె తోటలోకి అబ్బా అసలు ఎంత మంచి వాసన వస్తుందో. యాపిల్ పూలు చూపిస్తాను మీకు. అసలు ఇన్ని యాపిల్ పూలు పోస్తాను ఫస్ట్ టైం మన మిద్దె తోటలో. ఇన్ని యాపిల్ పూలు స్టూల్ వేసుకుని చూడాల్సిందే. ఇదిగోండి వీటి అందాలు చూడాలంటే ఎన్ని యాపిల్ అండి. ఇన్ని యాపిల్ పూలు పూసినాయి. మొన్న ఎందుకు తెప్పించానంటే పాలినేషన్కి డోర్ సెట్ యాపిల్ ఉంటే పాలినేషన్ బాగా అవుతాయి అంట, అందుకని తెప్పించా. ఇన్ని పూలు పోస్తాయి కానీ నిలబడతలా, మనకి కాయగా మారట్లా. ప్రతిదీ పువ్వు వచ్చేసింది. యాపిల్ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి. ఇది చూడండి అసలు మన హైదరాబాద్లో యాపిల్ పూలు కాయగా నిలబడితే ఎంత బాగుంటుందో. నా కోరిక అండి యాపిల్ పండించాలని. ఇదిగోండి ఇది మొన్న తెప్పించాను కానీ నాకు అంత నచ్చల. ఇది కొండ మామిడి నాకు నచ్చల. ఇది ఎందుకంటే గ్రాఫ్టింగ్ ఇక్కడ పైన కట్టారు, దీన్ని మార్చాలి, కుండీల్లో పెట్టాలి. ఈ గులాబీ పూలు చూడండి, దూరం నుంచే చూడండి వీటి అందం. ఒకటని ఏం వర్ణించను. ఇదిగోండి ఎలక్కాయ పువ్వులు ఎంత బాగుంది. అసలు మిద్దె తోటలో అన్ని పువ్వులే, కాయగా మారతాయో లేదు తెలీదు నాకు కూడా. నేను కూడా మట్టి, చిన్న మట్టి కదా, చిన్న కుండీల్లో మట్టి కాబట్టి మనకి నిలబడతాయి లేవు. ఇదిగోండి తెల్లనేరేడు ఎంత అందంగా ఉందండి. రండి దగ్గరికి రండి. ఎంత బాగున్నాయి చూడండి తెల్లనేరేడు. అసలు ఎన్ని హనీ బీస్ వచ్చేస్తాయో. ఇదిగోండి పూదానిమ్మ అన్సీజన్లో కూడా పోస్తున్నాయి ఈసారి. ఎందుకైనా మన ఇంట్లో పూదానిమ్మలో ఎంత అందంగా ఉంటాయో. అసలు అవి రాలిపోయింది. ఇక జాంకాయలు అయితే ఎన్ని పిందలో, ఎన్ని పిందలు అంటే అన్ని పిందలు. ఒకసారి ఆకుకూరలు చూడండి అసలు ఎంత బాగుందంటే చుక్కకూర. ఇదిగోండి ఇక్కడ పాలకూర నిన్న కోసుకుని కూర వండేసుకున్నా గబిక్కిన. నేను హార్వెస్ట్ వీడియో చూపించలేదు. ఇది ఈ పాలకూర కోసేద్దాం వాళ్ళ అక్కడ, నేను అక్కడ తీసుకెళ్ళి కోసేస్తా. ఇదిగోండి ముల్లంగిలు కూడా తయారైనాయి, ఇంకోసారి కోస్తా ముల్లంగి. ప్రస్తుతానికి పాలకూర కోసేసుకుందాం, పట్టుకెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడ కింద కూర్చుంటాం కష్టంగా ఉంది, టేబుల్ మీద కూర్చుని కోస్తా. మన దాని దగ్గర రండి. ఎటు తిరిగినా అసలు ఈ నిమ్మకాయలు ఏంటండి, ఇన్ని నిమ్మకాయలు. అసలు నేను అసలు హడావిడిగా ఉన్నా. ఇంట్లో మా పెళ్ళి ఉంది దగ్గర, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి. హడావిడిలో ఉన్న బ్లౌజులు కుట్టుకుంటాం, అమ్మకు బ్లౌజులు కుడతాం. అందుకు నేను సరిగ్గా వీడియోలు తీయట్లా, గబగబా వస్తున్నా, కోసుకెళ్ళిపోతున్నా. పక్షులు కూడా ఎంత బాగా తిరుగుతున్నాయో అసలు. చుక్కకూర ఇంకో రేపు కోస్తానండి చుక్కకూర. ఇక్కడ కూడా యాపిల్ పూలు బాగా కనపడుతున్నాయి. ఎంత బాగా కనపడుతున్నాయో అసలు, భలే కనపడుతున్నాయి. ఇటు రండి. ఇక్కడ కమలా నిమ్మ చూద్దురు కానీ ఎంత బాగా పూలు పూసిందో. ఎప్పుడైనా చిగురు వచ్చినప్పుడు మనకి పువ్వులు వస్తాయి ఇట్లా, చెట్టంతా పువ్వే. ఎంత బాగున్నాయో అసలు, భలే వాసన వస్తుంది మిద్దె తోటల మీద. ఈ సపోటాలు, కుండీలో సపోటాలే బాగా కాస్తున్నాయి నాకు. ఇవ్వండి కుండీలో. రండి ఆకుకూర కోసుకుందాం.
తోటకూర కోసుకుని వెళ్ళిపోతానండి. తోటకూర కోసేసుకున్నాం రండి. చాలా ఇది కూడా మనం కోసిన కొద్దికి మనకు పెరుగుతాయి. ఫస్ట్ తోటకూర కోసుకుని వెళ్ళిపోతాను. హార్వెస్ట్లు ఈ మధ్య చెప్పానుగా కొంచెం హడావిడిగా ఉన్నాను. టమాటాలు కూడా 4 ఉన్నాయి, కోసుకుందాం. ఈరోజు కూరకైతే వచ్చేస్తాయి. బచ్చలు అయితే తెగ పాగుతుంది. ఇదిగోండి రండి, ఇట్లా కోసుకుంటే వెళ్ళిపోదాం. తోటకూర అసలు ఎంత బాగా అండి, గిల్లిన కొద్దికి ఎంత బాగా వస్తుందో. మా అమ్మకు పంపిస్తానికి ఒక ఆకుకూర నేను వండుకుంటా, ఒక ఆకుకూర అమ్మకు పంపించేస్తా. అసలు 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఒకసారి పుదీనా చూడండి ఎంత బాగా అల్లుకుంటుందో. పుదీనా ఎప్పుడైనా ఇట్లా గిల్లుతూ ఉంటేనే ఆకు బాగుంటుంది, మంచి ఆకు వస్తుంది, చాలా బాగుంటుంది. అటు వెళ్దాం పదండి, రండి. ఇట్లా వచ్చేసేయండి. అక్కడ నిమ్మ చెట్ల దగ్గర ఉంది, పదండి. నిమ్మ చెట్ల దగ్గరికి వచ్చేయండి. ఇదిగోండి, ఇదండి ఒక్క చెట్టు. ఎన్ని నెలల నుంచి కోస్తున్నానో మీ అందరికీ తెలుసు. అసలు ఎంత బాగా అంటే ఈ పువ్వు ఇంటికి వెళ్ళినాక కిందకి వెళ్ళినాక తుంచేస్తాను. అబ్బా అసలు ఏం వస్తుంది, అసలు ఏం వస్తుందండి. ఇదండి అసలు ఒక్క చెట్టు. ఎప్పుడు మనం గిల్లుకుంటూ ఉండాలి ఇట్లా. నాకు టైం లేక ఈసారి నేను సీజన్లో మొక్కలు పెట్టలేకపోయాను. పనులు కూడా ఎక్కువైపోయినాయి ఇంట్లో. ఇదిగోండి తోటకూర ఎంత వచ్చింది. రండి అక్కడ పెట్టేసి పాలకూర కోస్తాను. దుమ్ము ఉంటుంది. ఇదిగోండి రండి. నిమ్మకాయలు రాలిపోతున్నాయి, పండిపోయి తైనిమ్మ. కానీ తైనిమ్మ నాకైతే పెద్ద నచ్చలేదండి. ఎందుకు అంటే పెద్ద జ్యూస్ అయితే రాట్లా. ఈ చిన్న నిమ్మలోనే మంచి జ్యూస్ ఉంది, నిజంగా చెప్తున్నా. టేబుల్ నిమ్మ కాయలు కూడా విపరీతంగా వస్తుంది. ఇది మొక్క దొరికితే పెంచుకోండి. ఇదైతే మనకి చూడటానికి అందమే కానీ లావుగా రసం పిండలేకపోతున్నా. నాకు పెద్ద నచ్చల తైనిమ్మ. సీతాఫలం చూడండి. అటు పదండి వెళ్దాం. నిమ్మకాయలతో నేను ఒక పని చేస్తాను, మీకు చెప్తానన్నా నాకు టైం దొరకట్లా, నేను చెయ్యట్లేదు. చెయ్యాలి. ఇక్కడి నుంచి బాగా కనపడుతున్నాయండి యాపిల్ పూలు. అబ్బో నాకు ఆశ్చర్యంగా ఉంది. ములక్కాయలు, యాపిల్ పూలు అసలు భలే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి యాపిల్. నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకు మీకు ఇన్నిసార్లు చెబుతున్నా. ఆ ములక్కాయలు చూడండి ఏం కాసినాయండి దానిమ్మ చెట్టు దగ్గర, సూపర్. రండి పాలకూర కోసుకుందాం. ఈ పూలు చూడండి, క్లిమాటిస్. ఏం వాసన అండి. గిన్నె మాలతి ఇది కలిపి రాత్రిపూట వస్తుంది వాసన, అసలు సూపర్ వాసన. గిన్నె మాలతి కూడా ఒక్కసారి చూడండి ఎన్ని రాత్రిపూట అసలు ఎట్లా వాసన అంటే అబ్బా అసలు భలే ఉంది. ఈసారి మామిడి చెట్టుకి కూడా నేను ఏమి ఇవ్వలేదు, కింద చెట్టుకి. అయినా అన్ని కాయలు నిలబడుతున్నాయి, మంచిగా నిలబడుతున్నాయి.
పాలకూర కోసుకుందాం రండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. కోసిన కొద్దికి ఆకుకూర వస్తుందండి. ఇప్పటికి నేను మీకు వీడియో చూపించకుండా నేను చుక్కకూర 2 సార్లు కోసుకున్నాను, పాలకూర 2 సార్లు కోసుకున్నానండి. కోసిన ఎమ్మటే పద్మంటి ఎరువు వేయాలంటే కంపల్సరీ ఎరువు వేయాలండి. మాగిన పశువులు ఎరువు వేసుకున్నా చాలు ఆకుకూరకి. లేదు అంటే సంజయ్ మేడం గారి గ్రాన్యూల్స్ వేసుకోండి ఆర్గానిక్కి. మేమైతే ఇప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి గ్రాన్యూల్సే వేసేస్తున్నా. 1 స్పూన్ వేసేస్తే మళ్ళీ వస్తాయి. మనం కట్ చేసినప్పుడు కంపల్సరీ పోషకాలు అందించాలి. పసిపిల్లల్లాగా చూస్తేనే ఇవి మనకి ఇంత బాగా వస్తాయి. ఈ ఎండాకాలం మనకి ఆకుకూరలు బాగా వస్తాయి. నేను ఇంకా పెంచాలండి, ఇంక ఎక్కువ వేయాలి అంటున్నాను, కుదరట్లేదు. కొంచెం శ్రద్ధ తగ్గిందని చెప్పాలి. నాకు పనులు ఎక్కువ అవుతాం వలన కొయ్యిపోతే ఏమవుతాయి అంటే మనకు పురుగులు అటాక్ చేసేస్తాయి. అందుకు మనం కోసుకున్నాం అనుకోండి, ఇంత మన సేంద్రియ విధానంలో పండించిన ఆకుకూరలు అసలు ఎక్కడ ఎంత బాగుంటాయో, నిమిషాల్లో కూర అయిపోతుంది. అసలు పుదీనా చూసారా ఎంత బాగుందో. ఇంత డిప్ప చాలండి, 50 రూపీస్ డిప్ప. నేను మీకు ఒకటి చూపిస్తాను, కిందకి వెళ్ళినాక చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను అనేది. కంపోస్ట్ ఎట్లా చేశాను, కంపోస్ట్ ఎట్లా చేస్తే కంపోస్ట్ మీద నాకు ఎట్లా ఆకుకూరలు వస్తున్నాయో చూద్దురుగా నేనేం చేశాను. కిందకి చెప్తా, కిందకి వెళ్ళిపోదాం పదండి. భలే ఉందండి, ఆకుకూరకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, ఎంత హ్యాపీగా. ఇది తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేస్తాను. చుక్కకూరకు వస్తాయి. ఇదిగోండి తోటకూర ఇక్కడ ఉంది, ఇంకా మర్చిపోయా, కనపడలా. ఇట్లాగే ఉంటుంది స్తంభాల్లాగా, ఇట్లా గిల్లుకుంటాను. అసలు ఇక ఎంత హ్యాపీయో పంపిస్తే మా అమ్మకి. ఎక్కడికి వెళ్ళినా అందరూ అడుగుతున్నారు, మీరు ఎట్లా పండిస్తున్నారు పద్మాంటి అంటే, పసిపిల్లల్లాగా మనం వీటిని చూస్తాం కాబట్టి మనకి అవి ఇంత బాగా దిగుబడి వస్తున్నాయి అని చెప్పాను నేను. ఈసారి ఫ్రూట్స్ బాగా వచ్చింది మన ఇంట్లో. కిందకి వెళ్దాం రండి. రెండు ఫ్యామిలీలకి పాలకూర, తోటకూర ఎంత బాగా వచ్చిందండి. చుక్కకూర ఇంకో ఉంది, కొత్తిమీర ఉంది, ములక్కాయలు ఉన్నాయి. ఇంకో ములక్కాయలు ఇంకో రోజు కోస్తా. ఇదిగోండి ఈ గ్లాస్ గుర్తే ఉంటుంది మీకు. చిన్న గ్లాసులో చిన్న పెరుగు కప్పులో పెట్టిన మండ ఇది. చక్కగా చిన్న కుండీలు పెట్టి ఎన్ని పూలు పూస్తుందో చూడండి, భలే అందం. ఎన్ని సంవత్సరాలు నా దగ్గర ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి పూలు పూస్తూనే ఉంది. కిందకి వెళ్దాం రండి. కిందకి వెళ్తుంటే అసలు గిన్నె మాలతి వాసన నిజంగా రాత్రిపూట ఎక్కువ వస్తుంది. మేము పైకెక్కి కిందకి దిగుతున్నప్పుడల్లా ఈ గిన్నె మాలతి పువ్వులు చూసి అసలు ఇటు అందం రాత్రిపూట చాలా బాగుంది. అసలు ఎంత అందంగా ఉన్నాయో. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా పూలు పూసాయి. మన మిద్దె తోట మీద కూడా చిన్న కుండీలో పెట్టి ములగ చెట్టుకి సపోర్ట్ ఇచ్చా అంతే. పైకి వచ్చేసింది. పైకి వచ్చేసి మెట్ల మీద అంతా ఇట్లా పాక్కుంటా ఎంత అందం ఉందండి, ఎంత అందం అండి. ప్రకృతిలో ఏ చెట్టు చూసినా చాలా అందంగా ఉంటుంది అసలు. నేను మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని ఆ మిషన్లో వేసి ఇట్లా డబ్బాలో వేసేసి పైన మట్టేసి చుక్కకూర వేసాను. ఇప్పటికి చుక్కకూర 2 సార్లు హార్వెస్ట్ చేశానండి. మరలా నిండిపోయింది డిప్ప నిండిపోయి నాకు ఏం చేశానంటే మెంతులు పైన మట్టేసి మెంతులు చల్లేసి మట్టేసేసి ఇట్లా న్యూస్ పేపర్ వేసేసా. మొక్కలు వచ్చేవరకు వేసి ఇట్లా పెట్టా. ఇది రెండో కంపోస్ట్. ఇలా అసలు కంపోస్ట్ తయారైంది చూపిస్తున్నారండి, వెళ్దాం. ఇదిగోండి నేను అర్జెంటుగా కూర అవసరం అయ్యి పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ పాలకూర కోసేసుకున్నా. ఇదిగోండి
కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత బాగా రెడీ అయిందో చూడండి, ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదంతా కిచెన్ వేస్ట్. నల్ల బంగారం ఇట్లా వేరుశనక్కాయ తొక్కలు డైరెక్ట్ చక్కగా మట్టి 1:1 మట్టి, పాత మట్టి ఇది కలిపేసి మొక్కలు పెట్టాలి. టైం లేక నేను చేయలే. తయారైంది, ఇంత బాగుంది. నేను ఈసారి పెద్దగా దీంట్లో చేసేసుకుని మన వేపరా కంపోస్ట్ దాంట్లో చేసుకుని అది ఒక 10 రోజుల తర్వాత వీటిల్లో వేసేసి వాసన లేకుండా చేస్తున్నా. కంపోస్ట్ బాగా రెడీ అవుతుంది. మున్సిపల్ వాళ్ళకి మన ఇంట్లోంచి గ్రీన్ వెట్ అయితే ఇవ్వట్లా నేను. వీటికి నీళ్ళు పోయాలండి. చూశారుగా హార్వెస్ట్, ఆకుకూరల హార్వెస్ట్, పాలకూర, తోటకూర. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి.